వీళ్ళు బయలుకి చెప్పులు ఇడిచిపోలే. చెప్తారే మీరందరూ దయచేసి వెనుకకు జరిగితే మీడియాకు అడ్డంగా ఉండకుంటుంటుంది. మీరు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అందరు దయచేసి వెనుకకు జరగండి కొంచెం. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని జాతీయ పతాకావిష్కరణ చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. जय भारत माता की जय जय माता जय जय माता भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय जय माता जय जय माता भारत माता की भारत माता की भारत माता की भारत माता की आदिना జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మనవి చేస్తాం. అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఇతర రాష్ట్ర కేంద్ర జాతీయ నాయకులు, కార్యకర్త సోదర సోదరిమణులు, భారత రాజ్యాంగాన్ని ప్రసాదించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో ఇవాళ అడుగుపెట్టిన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా గర్వంగా ఈరోజు జరుపుకోవడము, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజ్యాంగము 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా వారిని గౌరవిస్తూ కీర్తిస్తూ ఇవాళ భారతదేశం అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామిక దేశం. మరి అటువంటి రాజ్యాంగాన్ని అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను
పూర్తిగా అవగాహన చేసుకొని చక్కటి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు పౌరులు కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని పొందేదానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అడుగడుగునా కూడా ఆనాడు మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానపరిచింది, అవహేళన చేసింది, ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద. అటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఒకవైపు నరేంద్ర మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆ రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి విలువలను చాటి చెప్పుతూ ఈనాడే కాదు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని అంబానీ మీద ఊరేగింపు చేసి ఒక శోభయాత్ర నిర్వహించి ఏ రకంగా నరేంద్ర మోడీ గారు కాలి నడకన అటువంటి రాజ్యాంగాన్ని వారు గౌరవిస్తే మరి నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా రాజ్యాంగాన్ని ఏ రకంగా వారు తమ అధికార దాహంతో ఎప్పటికప్పుడు కూడా మరి రాజ్యాంగాన్ని మార్చుకుంటూ అధికారం కోసం అర్రులు చాల్చినటువంటి అటువంటి గొప్ప మేధావి పార్లమెంట్లో నెహ్రూ గారి విధానాలతో అనేక సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్ అంశం కానివ్వండి, 370 ఆర్టికల్ విషయంలో కానివ్వండి, హిందూ కోడ్ బిల్ విషయంలో కానివ్వండి, వారు విభేదించి చివరికి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా నెహ్రూ గారి విధానాలు ఏమాత్రం కూడా భావ్యంగా లేవని చెప్పి వారు ప్రశ్నిస్తే అవమానాలకు గురైనటువంటి అంబేద్కర్ గారు విధిలేని పరిస్థితిలో రాజీనామా చేస్తే మంత్రిగా ఒక్కసారి కాదు 2 సార్లు పార్లమెంట్ రాకుండా అంబేద్కర్ గారు మరి పార్లమెంట్లో ఉన్నట్టయితే అంబేద్కర్ గారి యొక్క తెలివితేటల ముందు నెహ్రూ గారు నిలబడలేరని చెప్పి ఓడించిన చరిత్ర. ఇదే నెహ్రూ గారు మౌంట్ బ్యాటన్ శ్రీమతికి లేఖ రాస్తాడు. అంబేద్కర్ గారిని ఓడించాము, అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఆ యొక్క సంబరాల్లో వారు తన భావాన్ని వ్యక్తం చేసినట్టు. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ మరి పుస్తకాన్ని పట్టుకొని ఊరేగిస్తూ ఉంటాడు. రాజ్యాంగాన్ని కాపాడాలి, అంబేద్కర్ గారు గౌరవించాలని చెప్పి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ విషయంలో కానివ్వండి, ఓబీసీల విషయంలో కానివ్వండి, కాకా కలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు దాన్ని వ్యతిరేకించింది, విభేదించింది ఆనాడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. నెహ్రూ గారు చెప్పారు చాలా స్పష్టంగా, కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు. కులాల పేరు మీద రిజర్వేషన్ ఉన్నట్టయితే ఈ దేశం 2వ శ్రేణి పౌరులను తయారు చేస్తుంది, ప్రతిభ ఆ రకంగా దెబ్బతింటుందని చెప్పి బాహటంగా వారు చెప్పడం. ముఖ్యమంత్రులకు లేఖ రాస్తాడు నెహ్రూ గారు, ఏదైనా రిజర్వేషన్ దేశంలో కొనసాగాలంటే మరి వెనుకబడ్డ కులాలు, సామాజికంగా మరి ఎస్సీ ఎస్టీ లేదా వివక్షకు గురైన వర్గాలు కాదు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన చరిత్ర నెహ్రూ గారిది. కాబట్టి చెప్పుకుంటే పోతే చాంతడంత చరిత్ర ఏ రకంగా నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచారు. అదే ఇవాళ నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారిని కీర్తిస్తూ పంచతీర్థ పేరు మీద వారు పుట్టిన మావు గ్రామం నుంచి మొదలుకొని చివరికి వారు ఎక్కడైతే అంతిమయాత్ర జరిగిందో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే సొంతం చేసుకొని వాటి అన్నిటి కూడా ఒక స్ఫూర్తి కేంద్రంగా, దీక్షా కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు పార్లమెంట్ పెట్టకుండా కించపరిస్తే, అవమానపరిస్తే అదే ఇవాళ మరి కాంగ్రెసేతర ప్రభుత్వం, బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వమే అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడము. బతుకున్నప్పుడే నెహ్రూ గారు భారతరత్న పొందారు, బతికున్నప్పుడే ఇందిరాగాంధీ భారతరత్న ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి భారతరత్న అంబేద్కర్ కూడా గౌరవించలేదు. కాబట్టి ఈనాటి తరం కూడా ఈ కాంగ్రెస్ చరిత్రను ఏ రకంగా అంబేద్కర్ గారు ఒక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు, వారు ఒక జాతీయ నాయకుడు, ఈ దేశం పట్ల దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. జమ్మూ కాశ్మీర్ విషయంలో కానివ్వండి, హిందూ కోడ్ బిల్ విషయంలో కానివ్వండి, ఆ రకంగా
మరి సమాజంలో వెనుకబడ్డ వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి కాబట్టే అటువంటి మరి ఖ్యాతిగాంచిన వ్యక్తి ఇవాళ 76వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఇవాళ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో కూడా మళ్ళీ 2 సభల్లో కూడా రాజ్యాంగం పట్ల చర్చ చేసి ఏ రకంగా మరి ఇదే ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే ఎమర్జెన్సీ లాంటి విధానాలు ఈ మరి రాజ్యాంగం తూట్లు పొడిచి చేసిన దాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మేము ఉంది కాబట్టి ఈరోజు మనమందరం కూడా గర్వపడుతున్నాం. ఆ చక్కటి రాజ్యాంగం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా ఈ రాజ్యాంగం పట్ల ఆ రాజ్యాంగం యొక్క విలువలు, ఆ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ కూడా మనం ప్రతిజ్ఞ తీసుకొని దానికి ఇవాళ కట్టుబడి ఉండే విధంగా చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. भारत माता की, भारत माता की। डॉक्टर बाबा साहब अंबेडकर, डॉक्टर बाबा साहब अंबेडकर। ముందుగా భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నుంచి తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనటువంటిది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహించుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవ పండుగ ఇది. మన భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ పండుగ. ఈ సందర్భంగా మరి మన అందరం కూడా ఈ రాజ్యాంగాన్ని నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత మనకందరికి ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10.5 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దేశ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాము. అనేక రకాల కార్యక్రమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని అవమానం చేస్తా ఉన్నాడు తప్ప కనీసము రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు. ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాంలో, వాళ్ళ కుటుంబ హయాంలో ఏ రకంగా అవహేళన చేశారో, అవమానం చేశారో, రాజ్యాంగ హక్కులను, పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు. మనకందరికీ తెలుసు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లలేదని పార్లమెంట్ సభ్యత్వాన్ని నుంచి రద్దు చేస్తే ఆ రోజు రాజ్యాంగాన్ని కాలరాచి అధికార దుర్వినియోగం చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు లాంటి అనేక మంది, ఆచార్య కుప్లా, అనేక మంది మహానాయులను జైల్లో పెట్టినటువంటి చర్య ఆ రోజు జరిగిన విషయం మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా మీసా చట్టం కింద ఈ దేశాన్ని ఒక జైలుగా మార్చి పౌర హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను హరించివేసి అనేకమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలను నిషేధించి కార్యాలయాలకు తాళాలు వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ ఇందిరాగాంధీ గారు ఏ రకంగా పౌర హక్కులను కాలరాచిందో, రాజ్యాంగాన్ని అవమానం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు. ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది, భారతీయ జనతా పార్టీగా మనం కూడా నిర్ణయించాము. ఈరోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా సంవిధాన్ గౌరవ అభియాన్ ఈరోజు మనం ప్రారంభించబోతా ఉన్నాం. ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలి,
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ దేశంలో ఉంది. గతంలో కూడా అనేక రకాలుగా రామాయణం నుంచి తీసుకున్నప్పటికీ కూడా మరి మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ యొక్క భారతీయ సంస్కృతిలో, భారతీయ జీవన విధానంలో ఉన్నది. దాన్ని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో మరింత విస్తృతంగా, మరింత గౌరవంగా దాన్ని ఈరోజు అమలు చేసుకుంటున్నాం. మన చుట్టుపక్కల దేశాలు అనేక రకాలుగా వైఫల్యం చెందాయి. రాజ్యాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి పౌర హక్కులను కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ అమలు చేయడంలో వైఫల్యం చెందాయి. శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఆ దిశలో ప్రయాణం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు 77లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉన్నతమైంది, ఆ హక్కులే మాకు కావాలని చెప్పి 77లో దేశ ప్రజలందరూ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఆ యొక్క మంత్రివర్గ సభ్యులందరినీ కూడా ఓడించి దేశ ప్రజలు మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని, జనతా పార్టీని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మన రాజ్యాంగము మన గౌరవము, మన హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ యొక్క పనికిరాని మాటలకు, అర్థం పర్థం లేని విమర్శలకు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం మనస వాచ ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పట్ల మనం కట్టుబడి ఉన్నాము. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి మరొకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచినటువంటి, ప్రజల యొక్క తీర్పుతో గెలిచినటువంటి ప్రభుత్వాలను 88 సార్లు ఆర్టికల్ 350 ఉపయోగించి, 356 యొక్క అధికరణను ఉపయోగించి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. ఈ రోజు 11 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కరోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మనము ఈరోజు కూల్చలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తా ఉన్నాము. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఈరోజు దళిత హక్కులను మరింతగా పునరుద్ధరించాము. ఈరోజు బలైన వర్గాలకు రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇతర దేశాల్లో ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, అణిచివేత గురవుతున్నారో హిందువులందరినీ కూడా పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన దేశంలో తీసుకురావడం కోసం పౌరసత్వ చట్టాన్ని కూడా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370 మరి తొలగించి ఈరోజు అక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వస్తుంది. దేశంలో దేశ ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో, అధికారాలు ఉన్నాయో, రాజ్యాంగ పట్టాలకు ఉన్నటువంటి యొక్క రక్షణ ఉందో అవన్నీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఆర్టికల్ 370 తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మహిళలకు 33% రిజర్వేషన్ ఒక మహిళా ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో అమలు చేయలేదు. అనేక సంవత్సరాలుగా కాలయాపన చేశారు. కానీ ఈరోజు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చాడు కాబట్టి హక్కులను, అధికారాన్ని, రాజ్యాంగాన్ని ఉపయోగించి ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు ఈరోజు సమాజంలో ఆర్థికంగా అనేక మంది వెనుకబడి ఉన్నారు. ఆ వర్గాలకు కూడా ఈరోజు 10% ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ రకంగా అనేక అంశాలు, సమన్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో
75 సంవత్సరాలుగా ఈరోజు కనీసము టాయిలెట్ లేకుండా ఉన్నటువంటి పేద కుటుంబాలకు, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కనీస సౌకర్యాలు, అది టాయిలెట్ కావచ్చు, అది ఇల్లు సౌకర్యం కావచ్చు, విద్యుత్ సౌకర్యం కావచ్చు, లేకపోతే వంట గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే ఈరోజు వాళ్ళకు 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడం కావచ్చు, 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్య సహాయం కావచ్చు, మనరేగా నిధులు కావచ్చు, రైతులను ఆదుకునే చర్య కావచ్చు, రైతుల గిట్టుబాటు చర్య కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో, ఈ రాజ్యాంగ స్పిరిట్తో ఈరోజు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మేము ఓట్ల కోసం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకురాలి, ఓట్ల కోసం ఈ సంక్షేమ పథకాలు తీసుకురాలి. నిజంగా ఈ ప్రజలు మేలు జరగాలంటే, ఈ దేశం అభివృద్ధి జరగాలంటే, 2047లో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కావలసినటువంటి సౌకర్యాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం గురించి ఇంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు. ఆయన జన్మించిన స్థలం కావచ్చు మధ్యప్రదేశ్లో, ఆయన దీక్ష తీసుకున్నటువంటి స్థలము దీక్షాభూమి నాగపూర్లో కావచ్చు, అదేవిధంగా వారు ఢిల్లీలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఎక్కడైతే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఇల్లు కావచ్చు, ఎక్కడైతే లండన్ స్కూల్లో చదువుకున్నటువంటి, ఎకనామిక్స్ స్కూల్లో చదువుకున్నటువంటి ఇల్లు ఉండి చదువుకున్నటువంటి ఇల్లు కావచ్చు, ఎక్కడైతే అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబేలో ఆయన మహాప్రస్థాన స్థానం కావచ్చు, ఈ 5 స్థానాలలో పంచతీర్థ పేరుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఈరోజు మేము అద్భుతంగా నిర్మాణాలు చేయడం జరిగింది. ప్రపంచ ప్రజలందరూ కూడా వచ్చి చూస్తున్నారు ఈరోజు. ఎందుకు ఈరోజు నెహ్రూ గారు కట్టుకున్నారు, ఇందిరాగాంధీ కట్టుకున్నారు, మరి అనేక రకాల కట్టడాలు కట్టుకున్నారు. ఆ కట్టడాలన్నిటి కూడా వారి స్తూపాలుగా, అదేవిధంగా వాళ్ళ నామకరణాలు చేశారు తప్ప ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అన్ని రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, దేశ ప్రజలుగా, తెలంగాణ ప్రజలుగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో కూడా మరి ఏ రకంగా అనేక రకాలుగా గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడతా ఉంది, మోసం చేస్తూ ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరం కూడా ఈ సంవత్సరం పాటు వచ్చే జనవరి రిపబ్లిక్ డే దినోత్సవం వరకు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క మరి హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనేటువంటి నినాదంతో మనము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి, దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాబు, సంవిధాన్ గౌరవ అభియాన్లో భాగంగా ఇవాళ రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని డాక్టర్ లక్ష్మణ్ గారు అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. అందరం కూడా చేయి ముందుకు చాపి వారిని అనుసరిస్తే బాగుంటుంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కృషి చేస్తాం. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్రానికి కట్టుబడి ఉన్నాం. అన్ని వర్గాలకు అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని
జాతీయ సమైక్యతను శాంతిని సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నాం. మన రాజ్యాంగం పరిషత్ 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము పునరంకితమవుతాం అని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జయశ్రీ గారు రాష్ట్ర కార్యదర్శి వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. సాధిద్దాం 76వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ మరియు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జి కిషన్ రెడ్డి గారు, మన కేబినెట్ మంత్రివర్యులు, మన రాష్ట్ర అధ్యక్షులు వారికి, మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి, పార్లమెంట్ సభ్యులు మరియు మిగతా రాష్ట్ర నాయకులందరికీ, ఎక్స్ఎమ్మెల్యేలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు మరియు ప్రింట్ మీడియా మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.